ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు అందరూ సహకరించాలన్నారు స్పీకర్ మధుసూదనాచారి. పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్టీసీ వారధిలా పనిచేస్తుందన్నారు. ఉన్నత వర్గాలు కూడా బస్సులనే ప్రయాణించాలని కోరారు. ఆర్టీసీ బస్సుల మీద ప్రచారం చేసేందుకు ప్రతి నెల బస్సుల ప్రయాణిస్తానని చెప్పారు. చెప్పుడే కాదు, ఏకంగా భూపాలపల్లి నుంచి రేగొండ షాయంపేట మీదుగా హన్మకొండ దాకా బస్సుల ప్రయాణించారు. అన్ని ఊర్లకు బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. బస్సులు ఉన్నటువంటి ఈ డిపో ఈరోజు 80 బస్సులకు చేరుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పాత బస్సులన్నింటినీ కూడా మళ్ళీ మార్చివేసి కొత్త బస్సులు తీసుకొని రావడం వెరసి భూపాలపల్లి డిపో ఈరోజు లాభాల బాటలో పయనిస్తూ ఉన్నది. ఈ ఆర్టీసీని ఆదరించాల్సిందిగా ప్రయాణికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు మరి నేను స్పీకర్ అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి అనేక ప్రాంతాల ప్రజలు మాకు రవాణా సౌకర్యం ఇంకా పెరగాలనేటువంటి విషయం నా దృష్టికి వచ్చినందుకు మరి ఇవాళ భూపాలపల్లి టు హన్మకొండ వయా రేగొండ గోరికొత్తపల్లి షాయంపేట బస్సును పునఃప్రారంభిస్తున్నాం. యావత్ ప్రపంచంలోనే ఒక పేరెన్నిక కన్నా రవాణా సంస్థ మన ఆర్టీసీ కాబట్టి మరి అటువంటి సంస్థ ఘనకీర్తిని మనం ఇంకా కొనసాగించుకోవాలి అని అంటే మనకు కల్పించబడినటువంటి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి.